ఆ యొక్క క్రీడా పాఠశాలలకు రెగ్యులర్ స్టాఫ్ని నియమించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా సార్. గతంలో దళిత బంధు గురించి నేను చర్చ చేయదలుచుకోలేదు. దళిత బంధు ఎట్లొచ్చింది, ఏమొచ్చింది, ఎవరికి ఏం బెనిఫిట్ అయింది, దానివల్ల ఏ పార్టీకి నష్టమైంది, ఏ పార్టీకి లాభమైంది, మిగతా విషయాల జోలికి వెళ్లకుండా ఎస్సీ సప్లాన్ నిధుల మీద కొంత ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పేరుకేమో పెద్ద చట్టాన్ని చేసినాం. సప్లాన్ నిధులు అసలు ఎక్కడ కూడా మళ్లించడానికి వీల్లేదు. మళ్లించేటటువంటి అధికారులకు 10 సంవత్సరాలకు జైలు శిక్ష ఖరారు చేసే విధంగా రకరకాల చట్టాలు తయారు చేస్తాం. కానీ ఆ యొక్క ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్టీలకు సంబంధించినటువంటి నిధులు రుణమాఫీ చేసినా ఆ నిధుల నుంచే ఖర్చు పెడుతున్నామని జవాబిస్తాం. రోడ్లు వేసినా ఆ నిధుల నుంచే ఖర్చు పెడుతున్నామని జవాబిస్తాం. కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తే ఆ నిధుల నుంచే వాళ్ళకు సంబంధించినటువంటి ఇస్తాం. మరి అటువంటిప్పుడు మిగతా రెగ్యులర్ స్కీమ్లకు ఇచ్చినట్టు ఈ ఎస్సీ ఎస్టీ నిధులను సప్లాన్ నిధులను ఆ రకంగా ఖర్చు చేసి చివరికి లెక్కలు చూపిస్తే ఆ సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా మనం చేస్తున్నదేమి, వాళ్లకు కేటాయించినటువంటి దాంట్లో స్పెసిఫిక్గా వాళ్ళకే మనం ఖర్చు పెట్టే విధంగా ఉండాలి. కానీ అదొక 400 కోట్ల రూపాయల రోడ్డు వేసినాం కాబట్టి మీ ఖాతాలో రాసేసుకోండి, 200 రూపాయల బిల్డింగ్ కట్టిన కాబట్టి మీ ఖాతాలో రాసేసుకోండి అంటే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. దీని మీద పర్టికులర్గా చర్చ జరగాలి. ఆ యొక్క కేటాయించినటువంటి పద్ధతి అంతా కూడా వాళ్ళకే స్పెసిఫిక్గా ఖర్చు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక ముఖ్యమైన విషయం సార్, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు ఒక పక్కనేమో ఏజెన్సీ ప్రాంతంలో పాపం 70-80 సంవత్సరాల నుంచి వాళ్ళు నివాసం ఉన్నా కూడా ఆ ఏజెన్సీ చట్టాల వల్ల వాళ్ళు ఎక్కడ కూడా లబ్ధి పొందలేకపోతా ఉన్నారు. వాళ్ళు కనీసం అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే కూడా రూల్స్ పర్మిట్ అయ్యాయి. మిగతా వాళ్ళకి అక్కడ భూములు కొనుక్కోవాలంటే కూడా సాధ్యం కాదు. ఉన్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలంటేనేమో ఎస్టీలకు తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వలేరు. అటువంటి సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మరి అదేవిధంగా ఫారెస్ట్కు సంబంధించినటువంటి బేస్ క్యాంప్ వాచర్స్, అదేవిధంగా ఎనిమల్ ట్రాకర్స్, వీళ్ళకు సంబంధించినటువంటి సార్ వీళ్ళు ప్రాణాలకు తెగించి 9,550 రూపాయలకు 24 గంటలు డ్యూటీ చేస్తారు సార్. చిన్న తప్పు జరిగినా కూడా వాళ్ళకు ఉద్యోగం నుంచి తీసేస్తారు. పాము కాటు వల్ల ఎందరో మంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళు చనిపోయినారు. గతంలో దాదాపు ఒక 4,000 మందిని కంపా నుంచి నిధులు తక్కువ వస్తున్నాయని గతంలో ప్రభుత్వం తీసేసింది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ తీసేసిన వాళ్ళని తిరిగి ఉద్యోగాలకు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా సార్ ఫారెస్ట్కు సంబంధించినటువంటిది మా జిల్లాలోని 1,80,000 హెక్టార్ల అడవి ఉన్నది. దాంట్లో ట్రైబల్స్కు పర్టికులర్గా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉన్నది. మిగతా రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సంబంధించిన రాష్ట్రాలలో కలపను విడిచిపెట్టి మిగతా చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లు ఉంటాయి. వాటి మీద ఒక రీసెర్చ్ చేసి అక్కడికి మనం ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే చాలామందికి మంచి జరిగే అవకాశం ఉన్నది. మరి అదేవిధంగా కవ్వాల్ అటవీ ప్రాంతంలో పులులు ఉన్నట్టు మనం లెక్కలు చెప్తా ఉన్నాం, కానీ ఎక్కడా కూడా పులులు లేవు. దాంట్లో ఫారెస్ట్లో మిగతా దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఆ యొక్క పులుల్ని మరి విడిచిపెడితే టూరిజం కానీ మిగతా దానికి డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయం మీద ప్రభుత్వం దృష్టి సారించాలా. మరి అదేవిధంగా చెట్లు నాటడానికి కేవలం కంపా నిధులపైనే ఆధారపడ్డాం. ఇది కేవలం కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధుల మీదనే మనం ఆధారపడడం సరి అయినటువంటి పద్ధతి కాదు. రాష్ట్రం నుంచి కూడా కొంత నిధులు కేటాయించే విధంగా, నర్సరీలు అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేయాలా. ఇది చెప్పడానికి కొంత ఎక్కువ అనిపిస్తుంది, కానీ గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నా ఒక విజ్ఞప్తి, అడవికి ఏదన్నా చిన్న దాంతో అగ్గి తగిలినప్పుడు అగ్గి ఆర్పడానికి ఫారెస్ట్ దగ్గర ఎటువంటి మిగతా యాక్టివిటీ జరుగుతలేదు. ఆ యొక్క అగ్గి తగిలినప్పుడు సార్ 1-2 గంటల లోపల 4 గంటల లోపలగిన ఆ ఫారెస్ట్కు అగ్గి తగిలితే కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా తిరిగి దాన్ని మనం రీబిల్డ్ చేయలేం. కాబట్టి దాని మీద కొన్ని డిపార్ట్మెంట్కు సప్లై చేయాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ సప్లై చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
సోషల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి సార్ గతంలో గ్రామాలలో ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు సోషల్ వెల్ఫేర్ నుంచి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇళ్ల స్థలాలు కేటాయించే వాళ్ళం. ఈరోజు సార్ ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే పల్లెటూరులో కూడా 3 లక్షలు 4 లక్షలు లేనిది ప్లాట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మనం ఇచ్చేటటువంటి పెన్షన్ల మీద వాళ్ళు పేదవాళ్ళు డబ్బులు జమ చేసుకొని ప్లాట్ కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ స్థలాలనైతే ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రభుత్వ స్థలం దొరికిందంటే చాలు దాన్ని అమ్మేసి ఖజానాకు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని పేదలకు మరి పట్టాలు ఇస్తామన్న ఆలోచన ఏ ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి వాళ్లకు లేకుండే ఈ ప్రభుత్వానికైనా సరే పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఇమీడియట్గా ల్యాండ్ ఎక్వేషన్ చేసి వాళ్లకు పట్టాలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.